గుంటూరుకారంతో హిట్ కొట్టాడు మహేష్. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. రీసెంట్ గానే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుందని మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అప్డేట్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ మూవీపై రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్టు ఉగాదికి లాంఛనంగా ప్రారంభం కానుందంటున్నారు. దీనిపై క్లారిటీ అయితే లేదు కానీ 2024లోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడం పక్కా అంటున్నారు. ఈ మూవీ కోసమే రీసెంట్ గా మహేష్ జర్మనీ కూడా వెళ్లాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటున్న ఈ మూవీని దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహేష్ ₹1 కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే మహేష్ పారితోషికం తీసుకోకపోవడం ఏంటని అంతా షాక్ అవుతుంది. ఇది నిజమా కాదా అని ఆరా తీయగా ఓ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని ఇన్సైడ్ సినీ సర్కిల్లో టాక్. మహేష్ మాత్రమే కాదు, జక్కన్న కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. వీరిద్దరు లాభాల్లో వాటా తీసుకుంటున్నారంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన, సమాచారం కానీ లేదు. మరి వార్తలపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.